సార్ మరి ఈ రోజున మరి గూగుల్ టెక్ కంపెనీ శంకుస్థాపన జరిగింది నిన్న వైజాగ్లో చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద కానీ లోకేష్ చేతుల మీద కానీ వీటి పక్కన వైసీపీ నాయకులేమో అసలు జగన్మోహన్ రెడ్డి కానీ లేకపోతే అసలు మన రాష్ట్రానికి గూగుల్ టెక్ కంపెనీ వచ్చేదే కాదు అని చెప్పి మాట్లాడుతాం. సార్ మరి దాని మీద మీ ఒపీనియన్ ఏంటి అసలు? సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఉందంటే ఈ మధ్యకాలంలో లోకేష్ బాబు గారు చెప్పారు డేటా చెరువు చేయటం అనేది ఈ వైసీపీలో బాగా అలవాటు అయిపోయిందండి. అంటే ముందేమో వద్దంటున్నారు, వచ్చిన తర్వాత ఏమో మేమే చేపించామంటున్నారు. ఇది ఎలా కుదిరిద్దండి? ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు 5 సంవత్సరాలు గవర్నమెంట్ పరిపాలించారు కదండి, మరి ఒక్క టెక్ కంపెనీని ఎందుకు తీసుకురాలేకపోయారు? ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా చెప్పాలంటే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, వైజాగ్, శ్రీకాకుళం, ప్రత్యేకంగా విజయవాడ, గుంటూరు నగరాలలో, నెల్లూరు నగరాల్లో ఎంతమంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు చదువుకున్న పిల్లలు నిరుద్యోగులుగా ఉండారండి? మీరు గత 5 సంవత్సరాలలో దేనికని చెప్పి ఒక్క కంపెనీని కూడా తీసుకురాలేకపోయారు. అది రాకబాగా మీ పుణ్యమా అని చెప్పి బెదిరిపోయి వాళ్ళు రాలేదండి. ఈ రోజున గొప్పతనం ఏంటంటే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి, లోకేష్ బాబు గారు కానీ ప్రత్యేకంగా మన పవన్ కళ్యాణానికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నామండి. ఎందువల్లంటే అమెరికా రాష్ట్రం వెలుపల ఒక కంపెనీ ఆంధ్రప్రదేశ్కి వచ్చిందంటే అది కూడా $15 బిలియన్ పెట్టుబడి అండి. ₹1,35,00,000 ఆంధ్రప్రదేశ్కి వరదలాగా పెట్టుబడులు వస్తున్నాయండి. అదే కాకుండా అనకాపల్లి దగ్గర ఆర్సిలర్ మిట్టల్ నిప్పాన్ కంపెనీ వస్తుందండి. ఒక స్టీల్ కంపెనీ ప్రైవేట్లో రావడం అనేది ఇది కేవలం లోకేష్ బాబు గారు ఒక్క ఫోన్ కాల్ చేసి ఫాలో అప్ చేసుకుని అలా తెచ్చిన గొప్పతనం అండి. మీరు ఈ రోజున విమర్శలు చేయడం కాదండి, మీరు అసలు నిరుద్యోగులకు కానీ ప్రజలకు కానీ ఏం ఉపయోగపడ్డారని మేము అడుగుతున్నామండి. ఈ రోజున విషయం అండి, భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారండి, ఎర్ర బస్సు రాని చోట ఎయిర్పోర్ట్ ఎందుకని చెప్పి కొంత వాళ్ళకి ఇచ్చినటువంటి శాంక్షన్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేసినటువంటి ల్యాండ్ని మీరు వద్దని చెప్పారండి. మరి ఈ రోజున ఎర్ర బస్సు రాని దగ్గర ఢిల్లీ నుంచి ఒక ఎయిర్ బస్సు వచ్చి ల్యాండ్ అయిపోయి దిగ్విజయంగా జరిగిందండి. రేపు జూన్లో ఆ ఎయిర్పోర్ట్ కూడా స్టార్ట్ కాబోతుందండి. ఈ రోజున అది అయిన తర్వాత మీరేమంటున్నారు, ఇది నేనే చేశాను, నా కృషి వల్లే వచ్చింది అంటున్నారు. అసలు ఎలా మీరు ఇవన్నీ చెప్పగలుగుతున్నారండి? మీరు అదే కృషి ఉంటే ఆ రోజు కూడా మీరు కేంద్ర ప్రభుత్వంతో బాగా సన్నిహితంగా ఉన్నారు. మరి ఆ ఎర్ర బస్సులు రాని చోటకి మీరు ఫ్లైట్ ఎందుకు తేలాపోయారు? ట్రయల్ రన్ను మీ దగ్గర కూడా అధికారం ఉంది, మీ దగ్గర మోడీ గారు ఉన్నారు, మీ దగ్గర 151 సీట్ల అధికారం ఉంది, ఎంతోమంది ఎంపీలు ఉన్నారు, మీ దగ్గర ఏది తెలుసుకున్నా జరిగిద్ది. మీరు అదే ట్రైన్ రన్ వేసి ఎందుకు మీరు భోగాపురం ఎయిర్పోర్ట్ని డెవలప్ చేయలేకపోయారని మేము అడుగుతున్నామండి. ఈ రోజున అంటే అభివృద్ధి జరుగుతుంటే ఇటు గూగుల్ కానీ, ఆర్సిలర్ మిట్టల్ కానీ, ఇటు భోగాపురం కానీ ఏదొచ్చినా కానీ మీరు అసలు ఎందుకు క్రెడిట్ తీసుకోవాలని అడుగుతున్నాం. ఈ రోజున మీరు ఏం చేశారు? ఓన్లీ నొక్కుడు కార్యక్రమం చేసి పథకాలు ఇచ్చారు. ఆ పథకాల డబ్బులు ఎక్కడికి వెళ్ళిందండి? లిక్కర్ షాపులకు వెళ్ళింది. లిక్కర్ షాపులో మీ డిజిటల్ అకౌంట్ ఎందుకు చేయలేదు? ఈ రోజున కేసులు చూస్తే 3,200 కోట్లు ఎవరిదండి? అది ప్రజాధనమే కూడా మీరు ఉపయోగించుకుంది. మీరు న్యాయంగా చేస్తే విజయవాడ కానీ గుంటూరు మధ్యలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టి నిరుద్యోగులకి ఉద్యోగం ఇవ్వలేని పరిస్థితుల్లో మీరు ఉన్నారు. అందువల్ల మీరు అభివృద్ధికి అడ్డుపడబాకండి దయచేసి. సార్ ఆ విషయంలో కూడా మేము ఎలాంటి దోపిడీలు చేయలేదు. ఆ ప్రభుత్వం ఆ లెక్కల వచ్చిన మధ్య డబ్బు కానీ, ఇసుక మీద వచ్చిన డబ్బులు కానీ మొత్తం ప్రభుత్వ ఖజానా నింపాము కానీ మేము ఎలాంటి దోపిడీలు చేయలేదని చెప్పి అంటున్నారు. మరి సార్ దోపిడీ చేయకపోతే ఈ రోజున బెయిళ్ళు కూడా రాని పరిస్థితుల్లో మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు, మీ ముఖ్య అనుచరులు అందరూ కూడా జైల్లో మగ్గాల్సిన అవసరం ఏముందండి? ఈ రోజున సుప్రీంకోర్టు రాకపోయినా సుప్రీంకోర్టు కూడా ఆశ్చర్యపోయే పరిస్థితుల్లో లాబింగ్ చేశారండి. 3,200 కోట్లు అనేది ఎక్కడ చూసినా నోట్ల కట్టలు కనపడుతున్నాయండి. ఎందువల్ల జరిగింది? ఆ రోజు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏ చిన్న చర్య తీసుకున్నా కానీ ఇది నిలువురిచ్చేటువంటి ప్రయత్నం మీరు చేయలేదండి. ఈ రోజున ఒక సామాన్యుడు ఎంత మీద వల్ల నష్టపోయారు, కొన్ని వేల మంది ఆరోగ్యం బాగొట్టుకొని మీరు చేసినటువంటి లిక్కర్ వల్ల ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చింది సామాన్య ప్రజలు. ఇది ఎలా చూసినా సామాన్య ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ రోజున మీరు సామాన్య ప్రజలకు మేలు ఎలా చేస్తామని చెప్తున్నారండి? మీకు సీట్లు ఇచ్చాం, గెలిపించాం, కానీ మీరు దోపిడీలు చేశారు. ఎక్కడ చూసినా, ఏ విధంగా చేసినా, ఏ డిపార్ట్మెంట్లో చూసినా అవినీతి కనబడుతుంది. చివరికి చిన్న కోర్టులు పోయి
హైకోర్టులు పోయి సుప్రీంకోర్టు కూడా మిమ్మల్ని సిట్టు లేకపోతే సిబిఐ వేసి ఎంక్వైరీలు చేసే పరిస్థితికి వస్తుందండి. నిన్నగాక మొన్న విజయసాయిరెడ్డి ఇంట్లో కూడా ఈడీ వాళ్ళు వచ్చి సోదాలు చేయడం జరిగిందండి. అంటే కోర్టులు కూడా నమ్మినియండి మీరు అవినీతి చేశారు కాబట్టే ఈ రోజున ప్రజలు కూడా మేము బాధపడుతున్నామండి. ఒక సామాన్యులు కూడా మళ్ళీ మీరు రావద్దు బాబు, ఇంకో 10 సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వం ఉంటేనే ఆంధ్రప్రదేశ్లో మేము బ్రతకగలుగుతాము, లేకపోతే మేము వదిలిపెట్టి పోతామని చెప్పేటండి భయపడిపోయారండి.